భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా దురంధర్ ది రివెంజ్ నామస్మరణే వినిపిస్తుంది. మార్చి 19, 2026 ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక అగ్నిపర్వతంలా పేలిపోయింది. గత ఏడాది సంచలనం సృష్టించిన దురంధర్కు సీక్వెల్గా వచ్చిన ఈ చిత్రం మొదటి రోజే భారతీయ సినిమా చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో 100 కోట్లకు పైగా నికర వసూళ్లు సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పింది. రణవీర్ సింగ్ పవర్ఫుల్ యాక్షన్, ఆదిత్యధర్ అద్భుతమైన టేకింగ్ ఈ చిత్రాన్ని గ్లోబల్ స్టాండర్డ్స్లో నిలబెట్టాయి. ఈ చిత్రంపైన టాలీవుడ్ స్టార్స్ అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ తదితరులు ప్రశంసలు కురిపించగా ఇప్పుడు రీసెంట్గా దర్శకధీరుడు రాజమౌళి కూడా అదిరిపోయే రివ్యూ ఇచ్చాడు. నాకు దురంధర్ 1 అంటే చాలా ఇష్టం, కానీ ది రివెంజ్ స్కేల్ పరంగాను ఎమోషన్ పరంగాను మొదటి పార్టీని మించిపోయింది. సినిమా రచన, నటీనటుల ఎంపిక, సాంకేతిక పనితనం, సంగీతం, ఓల్డ్ డిజైన్, దర్శకత్వం ఇలా అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఎమోషన్ పాయింట్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. కథలోని ట్విస్టులు ఎంతో ఉత్కంఠను, భావోద్వేగాలను పండించాయి. ఆదిత్యధర్ మీరు సిక్సర్ కొట్టారు. రణవీర్ సింగ్ ఏం నటించేవయ్యా. షెడ్లో తన సోదరితో సాగే సీన్లో నటన ఒక మాస్టర్ క్లాస్. ఆరంభం నుంచి గుండెపిండే క్లైమాక్స్ వరకు హంజా, జస్కృత్ పాత్రలో మమ్మల్ని మంత్రముగ్ధులు చేశావంటూ రాజమౌళి ఈ సినిమాని తెగ పొగిడేశాడు.